హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీరా ఛానల్. సో ఈరోజు మనం చూస్తున్న టాపిక్ ఏంటంటే ట్రిగ్నోమెట్రీ. ఇందులో ఏ డౌట్స్ ఉన్నా అన్నీ నేను క్లారిఫై చేస్తాను. ఫస్ట్ మనం ఏంటంటే ట్రిగ్నోమెట్రీ బేసిక్స్ అనేది నేర్చుకుంటే మనం ప్రాబ్లమ్స్ చేయటం అనేది చాలా ఈజీ అనమాట. బేసిక్స్ అంటే వాట్ ఈస్ మెంట్ బై అన్ యాంగిల్, వాట్ ఈస్ మెంట్ బై ఎడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్ అండ్ వాట్ ఈస్ మెంట్ బై ఆపోజిట్ సైడ్, ఇవన్నీ తెలుసుకోవాలి. సో బేసిక్గా మనం స్టార్ట్ చేస్తాం. వాట్ ఈస్ మెంట్ బై అన్ యాంగిల్. సో వాట్ ఈస్ అన్ యాంగిల్? ఒక పాయింట్ నుంచి టూ రేస్ అనేవి సెపరేట్ అయినప్పుడు వాటి మధ్యలో వచ్చే ఇంక్లైన్ అయ్యే యాంగిల్ని మనం మెజర్ చేస్తాము. సో ఆ రెండింటి మధ్యలో రేస్ మధ్యలో ఉండే ఎంత డిగ్రీస్ ఉన్నది అన్నది మనం తీసుకుంటాము. సో యాంగిల్. సో ఈ మెయిన్గా ట్రిగ్నోమెట్రీ అంటే ఇట్ ఆల్ బేసింగ్ ఆన్ యాంగిల్స్ ఓన్లీ. సో మనం ఇన్ పర్టికులర్గా మనం ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్తో డీల్ చేస్తాం. సో ఒక ట్రయాంగిల్, నార్మల్గా ఒక ట్రయాంగిల్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ద యాంగిల్స్. ఒక ట్రయాంగిల్ ఉందంటే అందులో వన్ యాంగిల్, సెకండ్ యాంగిల్ అండ్ థర్డ్ యాంగిల్. సో ఆల్ ద త్రీ యాంగిల్స్ని కలిపితే 180 degrees ఉండాలి. దట్ ఈస్ ద రూల్ ఫర్ ఎన్ ట్రయాంగిల్. ఓకే. సో ఇది ఏ ట్రయాంగిల్ అయినా అవ్వచ్చు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవ్వచ్చు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవ్వచ్చు, అదర్ అయినా ఐసోస్లెస్ ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్ అయినా. ఒక ట్రయాంగిల్ 3 యాంగిల్స్ ఉన్నాయంటే ఆ 3 యాంగిల్స్ని కలిపితే కన్ఫామ్గా 180 వస్తే దాన్ని ట్రయాంగిల్ అనాలి. సో మన ట్రిగ్నోమెట్రీలో చూసేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. వాట్ ఈస్ మెంట్ బై రైట్ యాంగిల్ ట్రయాంగిల్? ఈ 3 యాంగిల్స్లో ఏ యాంగిల్ అయినా, ఎనీ వన్ ఆఫ్ ద యాంగిల్ అమాంగ్ దీస్ 3 యాంగిల్స్, ఏ ఒక్క యాంగిల్ అయినా 90 degrees అయ్యిందంటే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. సో అదర్ 2 యాంగిల్స్ కలిపి 90 ఉంటాయి. సో సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈక్వల్స్ టు 90 అంటే దాన్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. సో 90 degrees ఉంది. మనం తీసుకునేది ఆ ట్రిగ్నోమెట్రీలో ఎప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మనం నేమ్స్ ఇచ్చుకున్నాం అనుకోండి, ఏబిసి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకోండి. మనకి మామూలుగా జనరల్గా ఇది హైపోటెన్యూస్ అంటాము, ఇది సైడ్ 1, సైడ్ 2. ఓ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి పైథాగరస్ థీరం ఏం చెప్తుంది? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. ఈ సైడ్ 1 స్క్వేర్, సైడ్ 2 స్క్వేర్ అనేవి మనకి ఇలాంటి క్వశ్చన్స్లో సైడ్ 1 ఇస్తాడు, హైపోటెన్యూస్ ఇస్తాడు, మనం సైడ్ 2 కనుక్కోవాలి. లేదా సైడ్ 2 ఇస్తాడు, సైడ్ 1 ఇవ్వడు, మనం అది కనుక్కోవాలి. ఏదో ఒకటి 2 ఇచ్చి 1 ఇవ్వడు అనమాట. మనం ఫైండ్ అవుట్ చేస్తాం బై యూజింగ్ పైథాగరస్ థీరం. సో కానీ మనకి ట్రిగ్నోమెట్రీలో ఏంటంటే బై యూజింగ్ ఆల్సో యాంగిల్స్. సో ఒక యాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 90 degrees ఉంది. దీనికి ఆపోజిట్ సైడ్ అంటే ఏం చెప్తాము? ఆ 2 లైన్స్కి జాయిన్ చేసే ఆపోజిట్లో ఉన్నదాన్ని ఆపోజిట్ సైడ్ అంటాం. సో ఇప్పుడు మనం ఇక్కడ 90 degrees. సో ఇక్కడ θ1 ఉంది, ఇక్కడ θ2 ఉంది. θ1కి హైపోటెన్యూస్ ఏమో లాంగెస్ట్ సైడ్, ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది θ1కి? ఏబి అవుతుంది. అంటే దానికి ఆపోజిట్లో ఉన్నదాన్ని ఆపోజిట్ సైడ్ అంటారు. అంటే మనం తీటా ఉన్న ప్లేస్ బట్టి మనకి సైడ్స్ అనేవి చేంజ్ అవుతాయి. అదే θ2కి ఆపోజిట్ సైడ్ అంటే S2 ఇది అవుతుంది, సైడ్ 2 అవుతుంది. ఓకే. అలాగే ఎడ్జసెంట్ సైడ్ అంటే హైపోటెన్యూస్ కాకుండా అదర్ దాన్ ద హైపోటెన్యూస్ ఇంకో సైడ్ ఉండేదాన్ని ఎడ్జసెంట్ సైడ్ అంటాం. ఓకే. ఆ ఎడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్, ఈ 3 వాటి మీద బేస్ అయ్యి ఫార్ములాస్ ఉంటాయి. ఆపోజిట్, ఎడ్జసెంట్, హైపోటెన్యూస్. ఓకే. అండ్ ఇంకోటి యాంగిల్ తీసుకుంటాం. సో ఒక యాంగిల్ ఇస్తాడు, ఒక సైడ్ ఇస్తాడు, దాన్ని బట్టి మిగతావన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. ఫస్ట్ సపోజ్ మనకి ట్రిగ్నోమెట్రీలో ఎన్ని రేషియోస్ ఉంటాయి అంటే సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా. వీటికి రెసిప్రోకల్స్లోనే సైన్ అంటే
1/cosecant theta, 1/secant theta, 1/cot theta. అంటే సైన్ తీటా ఏది ఉందో దాన్ని రెసిప్రోకల్ చేస్తే దాన్ని కొసీకెంట్ తీటా అంటారు. సీకెంట్కి కొసీకెంట్ కాస్ తీటా, కాస్కి రెసిప్రోకల్ సీకెంట్ తీటా, ట్యాన్కి కాట్ తీటా, కాట్కి ట్యాన్ తీటా. సో ఇవి రావాలి. ఇప్పుడు సైన్ తీటా అంటే సపోజ్ ఇక్కడ సైన్ తీటాలో ఫస్ట్ ఏమేమి తీసుకున్నాము, ఇక్కడ రేషియోస్ రాద్దాం. సైన్ తీటా అంటే ఎలా చెప్తాము, ఇప్పుడు ఇదే ట్రయాంగిల్ ఉంది, సైన్ తీటా ఉందనుకోండి. ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ డ్రా చేస్తాను. ABC. ఇప్పుడు ఇక్కడ యాంగిల్కి చూద్దాం. ఫస్ట్ మనం సి దగ్గర యాంగిల్ సి దగ్గర యాంగిల్ తీటా తీసుకొని చూద్దాం. సో సైన్ తీటా అంటే మనం ఏ యాంగిల్ తీసుకుంటున్నామో దానికి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. దీనికి ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి, తీటాకి ఆపోజిట్ సైడ్ అంటే ఏబి బై హైపోటెన్యూస్ అంటే ట్రయాంగిల్కి ఎప్పుడూ ఒకటే హైపోటెన్యూస్ ఉంటుంది, దట్ ఈస్ ఏసి. అంతేనా. నెక్స్ట్ ఇప్పుడు దీనికి రెసిప్రోకల్ ఏంటి, కొసీకెంట్ తీటా. సో కొసీకెంట్ తీటా ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్, దట్ ఈక్వల్స్ టు ఏసీ బై ఏబి. అదే కాస్ తీటా తీసుకుంటే చెప్పండి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ అంటే తీటాకి దాని నుంచి వెళ్ళే 2 రేస్ ఏంటి, ఒకటి హైపోటెన్యూస్ ఒకటి సైడ్. అదర్ దాన్ హైపోటెన్యూస్ ఉన్నదాన్ని ఎడ్జసెంట్ సైడ్ అంటాం. ఒకటి హైపోటెన్యూస్ ఇంకోటి ఎడ్జసెంట్. సో ఈ తీటాకి ఇది ఎడ్జసెంట్. సో ఇప్పుడు ఎడ్జసెంట్ ఏమవుతుంది, బీసీ బై హైపోటెన్యూస్ మీన్స్ ఏసీ. కొసీకెంట్కి రివర్స్ ఏంటి, సీకెంట్ తీటా. సీకెంట్ తీటా అంటే హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్, దట్ ఈక్వల్స్ టు ఏసీ బై బీసీ. నెక్స్ట్ tan theta equals to opposite side by adjacent side. ఆపోజిట్ తీటాకి ఆపోజిట్ ఏంటి, ఏబి. ఎడ్జసెంట్ ఏంటి, బీసీ. సో కాట్ తీటా ఏమవుతుంది, adjacent by opposite, that equals to BC by AB. These are the 6 ratios in the trigonometry which are very important. ఇవి తెలిస్తే మీరు ఎలాంటి డయాగ్రామ్ గీసుకుని ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయొచ్చు. ఇది నేను 10th క్లాస్ టెక్స్ట్ బుక్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాను. ఎక్సర్సైజ్ 8.1 స్టార్ట్ చేసి ప్రతి సమ్మం మీకు డయాగ్రామ్ గీసి అది ఎలా సాల్వ్ చేయాలన్నది నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఈ ట్రిగ్నోమెట్రీ రేషియోస్, ఆ ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ ఉంటాయి, sin 30, cos 30, sin 45, అవి ఆ టేబుల్ ఒకసారి వెరిఫై చేసుకుంటే మీకు అన్నీ తెలుస్తాయి. సో దీస్ ఆర్ ద 6 రేషియోస్. సో నెక్స్ట్ వీడియోలో ఐడెంటిటీస్, ఆ వాల్యూస్ ఏంటన్నది ఒకసారి చూద్దాం. ఇక్కడ వరకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకేమన్నా చెప్పాలన్నా నేను ఐ విల్ క్లారిఫై. సో ఇందులో ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదా ఇంకేదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ మెసేజ్ చేయండి, నేను నెక్స్ట్ ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ సిరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.